నమస్తే అందరికీ. సో యాజ్ యూ కెన్ సీ మనం ఇప్పుడే జిమ్ నుంచి వచ్చినాం. ఇంకా హుడి మీదనే ఉన్నా. ఈరోజు లెగ్ డే చేసి ఉండే అనమాట. నేను అరౌండ్ మార్నింగ్ 7కి వెళ్ళిన ఈరోజు. వెళ్ళి 8:30 వరకల్లా కంప్లీట్ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. కోర్ ట్రైన్ చేసిన. దాని తర్వాత హెచ్ఐటి కోసం అని చెప్పి నేను ట్రెడ్మిల్ కూడా చేసి ఉండే అనమాట. బట్ నా వర్కౌట్ అండ్ కోర్ 1.5 అవర్లో అయిపోయింది. ఇది చాలా రేర్ అనమాట. చాలా తక్కువ సార్లు లెగ్స్ ట్రే రోజు అంత తొందరగా అయిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ డేస్. యా. సో ఇంటికి వచ్చేసినాం, క్రియాటిన్ తీసుకుంటా ఇప్పుడు. సో ఈ వీడియో కొంచెం డిఫరెంట్ ఉండబోతుంది అనమాట. జనరల్గా మనం జిమ్ బ్లాగ్ కానీ లేకపోతే మన టిప్స్ గురించి కానీ మాట్లాడతాం కదా, ఇది అట్లా కాదు. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ బ్లాగ్. యాక్చువల్లీ మనం రీసెంట్గా ఒక కెమెరా తీసుకున్నాం అనమాట. సో ఆ కెమెరాకి కొంచెం యాక్సెసరీస్ తీసుకోవాలి కదా. సో దాని గురించి అని ఈరోజు బయటికి వెళ్తున్నాం. ఐ థాట్ ఆఫ్ రికార్డింగ్ దిస్ యాజ్ వెల్. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి. నేను ఇప్పటివరకు దీని గురించి చెప్పలేదు కెమెరా గురించి, బట్ రీసెంట్గా తీసుకున్నాను. గోప్రో అంటారు కదా, గోప్రో టైప్ అనమాట. చిన్న యాక్షన్ కెమెరా ఇది. సో ఈ కెమెరా తీసుకున్నాం అనమాట రీసెంట్లీ. కాకపోతే ఇప్పటివరకు నార్మల్ ఓపెన్ చేసి చూసినా కానీ ఎప్పుడు దీన్ని అన్బాక్స్ లాగా ఎప్పుడు వీడియో చేయలేదు అండ్ దీని గురించి ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే నాకు కూడా చాలా థింగ్స్ దీంట్లో తెలియదు అనమాట. కాకపోతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడా. యూట్యూబ్లో అట్లాంటి వాటిలలో చూసి నచ్చిందనమాట. సో మనం ఎప్పుడైనా రైడ్స్కి కానీ నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఊకే ఫోన్ యూజ్ చేయకుండా ఇది యూజ్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ కాంటెంట్ షూట్ చేయొచ్చు మనం అన్నట్టు అనిపించింది. సో అందుకని తీసుకొని ఉండే అనమాట. సో దీనికి యాక్సెసరీస్ కోసం అని చెప్పి బయటికి వెళ్తున్నాం ఈరోజు. అది లెక్క అనమాట. సో ఇప్పుడైతే క్రియాటిన్ తీసుకొని స్టార్ట్. సో మనం సికింద్రాబాద్ వెళ్ళిపోయినాం మన థింగ్స్ తీసుకోవడానికి అని చెప్పేసి. చాలా షాప్స్ తిరిగినా, చాలా గంటలు తిరిగినా అన్నీ దొరకలేదు. కాకపోతే కొన్ని దొరికినాయి. ఇంకా ట్రైపాడ్ స్టాండ్ ఒక్కటి మిగిలిపోయింది అనమాట. బట్ ఇప్పటికైతే సక్సెస్ఫుల్లీ సాధించినాం. నైట్ టైంలో పిక్చర్ క్వాలిటీస్ ఇట్లున్నాయన్నమాట. మనం ఇంకా అంత సెట్టింగ్ చేయలేదు. కాకపోతే మెల్లమెల్లగా గెలుకుదాం అన్నిటిని. ఇది నైట్ టైంలో క్వాలిటీ అనమాట. అండ్ ఇది డే టైంలో క్వాలిటీ. ఎంత ఫరక్ ఉందో మీరే చెప్పండి. ఇంటికి వచ్చేసినాం. అరౌండ్ 10 అవుతుంది ఇప్పుడు నైట్. అండ్ డిన్నర్ చేస్తున్నాం అనమాట. సో సికింద్రాబాద్కి వెళ్ళి ఉండే, సిటీసీ తెలుసు కదా మీకు చాలామందికి. సో సిటీసీ మార్కెట్కి వెళ్ళి ఉండే అనమాట. చూసినాం. మెమరీ కార్డ్ అవన్నీ థింగ్స్ సెట్ అయిపోయినాయి. కాకపోతే ట్రైపాడ్ ఇంకా ట్రై చేసి ఉండే, కానీ ట్రైపాడ్ దొరకలే అనమాట. సో డిఫరెంట్ షాప్స్కి కూడా వెళ్ళినాం, అయినా కానీ దొరకలేదు. అండ్ తిరిగి వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ ఫుల్ ఉండే అనమాట. వీకెండ్స్ కదా, ఈరోజు సాటర్డే యాక్చువల్లీ. సో వీకెండ్ కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉండే. అయినా కానీ మనం చాలా ఫాస్ట్గా ఇంటికి వచ్చేసినాం. సో డిన్నర్ కంప్లీట్ చేసుకుంటున్నాం ఇప్పుడైతే. అండ్ ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూస్తున్నారు అని అంటే మీకు ఎంతో అంత నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చుంటే లైక్ దిస్ వీడియో సో దాట్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. షేర్ దిస్ టు అవర్ ఫ్రెండ్ సో దాట్ ఎక్కువ మందికి ఇది ఇలాంటి ఒక పర్సన్ ఉన్నాడని తెలుస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ సో దట్ మన ఫ్యామిలీ ఇంకా గ్రో అవుతూ వెళ్తుంది. సో నేను ఒకటే ప్యాటర్న్కి స్టిక్ అవ్వకుండా నేను చేసేటివి ఏంటి, నా ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ చూపిస్తూ ఎంటర్టైన్ చేద్దాము అని కూడా అనుకున్నా. మేబీ ఐ విల్ డూ ఇట్. మేబీ I think you will love me for sure. That is it for this one, and I'll see you in the next one.